కోసిగి మండలం కందుకూరు గ్రామంలో కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సులో భాగంగా నిర్వహించే గ్రామ సభలో పాల్గొన్న మంత్రాలయం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి గారు. అనంతరం రాఘవేంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ కందుకూరు మరియు కడదొడ్డి గ్రామాలలో దేవుని ఇనాం భూమి 100 ఎకరాల్లో కబ్జా చేసిన వైసీపీ నాయకులను వదిలే ప్రసక్తే లేదని సభాముఖంగా తెలియజేశారు. ఈ సమావేశంలో రైతులు మరియు భూ సమస్యలు ఉన్న వ్యక్తులు పాల్గొని వారి సమస్యలను అర్జీ రూపంలో ఎన్ రాఘవేంద్ర రెడ్డి గారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు మరియు కోసిగి మండల టీడీపీ సీనియర్ నాయకులు ముత్తారెడ్డి గారు, పల్లెపాడు రామిరెడ్డి గారు, తోవి రామకృష్ణ గారు, నాడిగేని అయ్యన్న, నాడిగేని చిన్నతాయన్న, చింతలగేని నరసరెడ్డి, గాలం వీరేష్ గారు తోపాటు తదితర కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారులకు, పత్రికా విలేకరులకు, వీఆర్ఓలకు, పోలీస్ సిబ్బందికి అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో జరిగిన అన్యాకృతం అంటే ఇదే గ్రామంలో దేవుళ్ళ పొలాన్ని కబ్జాలు కూడా చేసినారు. దేవుని పేరు తీసి వైసీపీ నాయకుల పేర్లు కూడా ఎక్కించుకోవడం జరిగింది. ఇవన్నీ అంటే మన గ్రామంలో ఈ సమస్య. ఇంకో గ్రామంలో గత ప్రభుత్వంలో ఏం జరిగిందంటే ఈరోజు ఆన్లైన్లో తీసేయాల పేరంటే పొద్దున్న పేరు సాయంకాలం ఉండదు. మళ్ళా ఆ పేరు ఎక్కించుకోవాలంటే అధికారుల చుట్టూ తిరగల. అధికారుల చుట్టూ తిరిగినా పర్వాలేదు, నాయకుల చుట్టూ కూడా ప్రదర్శన చేయాలి. ఇవన్నీ పోవాలంటే మనమే రైతుల దగ్గరికి పోతే ఇది కరెక్ట్ అని చెప్పి గుర్తించిన నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మన దగ్గరికి, రైతుల దగ్గరికే వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీర్చాలనే ఉద్దేశంతోనే ఈరోజు గ్రామంలో కార్యక్రమం పెట్టడం జరిగింది. మనం కూడా ఖచ్చితంగా భూ సమస్యలు ఏమున్నా మా దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా క్లియర్ చేస్తామని చెప్పి ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. మీరు ఇప్పుడు కొంతమంది మన గ్రామాల్లో వలసలు పోయినారు. కొంచెం అధికారులకు కూడా నేను రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు ఈ సమస్య ఈ ఊర్లో అయిపోయింది కదా, రేపు ఆ ఊర్లో ఉంటాం, మళ్ళీ ఈ ఊరోళ్ళు వచ్చి ఆ ఊర్లో ఇవ్వకూడదు అనుకోకుండా ఈ ఊరోళ్ళు ఆ ఊరికి వచ్చినా ఏదైతే రిక్వెస్ట్ ఇస్తారో వాళ్ళన్నీ అప్లికేషన్లు తీసుకొని, కొంతమంది గ్రామాల్లో లేరు కాబట్టి వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చినట్లు వేరే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు జరిగితే ఆ గ్రామాల్లో కూడా పోయి మన అర్జీలు ఇవ్వడానికి వాళ్ళకి వెసులుబాటు కల్పించాల్సిందని కోరుతున్నాను. అదేవిధంగా రెవెన్యూ ఇది మన ఇదే గ్రామంలో కందుకూరులో సర్వే నెంబర్ 11/1 4 ఎకరాల 55 సెంట్లు. ఇది కూడా దేవుని పొలమే. ఈరోజు దేవుని పొలం కాకుండా నాయకుల పేర్లు ఎక్కించుకున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్. అదేవిధంగా సర్వే నెంబర్ 14 9 ఎకరాల 34 సెంట్లు. సర్వే నెంబర్ 77 1293. సర్వే నెంబర్ 239 4.08. సర్వే నెంబర్ 333 8.83. సర్వే నెంబర్ 104 2.12. సర్వే నెంబర్ 56 4.50. ఇదే దేవుని ఇనాము పక్క గ్రామాల్లో కూడా ఉంది. కామందొడ్డిలో సర్వే నెంబర్ 96 3.39. కడదొడ్డిలో సర్వే నెంబర్ 51 4.68. చిరుతనగల్లో సర్వే నెంబర్ 13/A 4.72. సర్వే నెంబర్ 13/C 2.51. జంపాపురంలో సర్వే నెంబర్ 26 3.63. ఇవన్నీ కూడా ఈ గ్రామానికి సంబంధించిన దేవుని ఇనాం. ఈ గ్రామానికి సంబంధించిన దేవుని ఇనాం గతంలో ఉండేది, ఈ రోజు నాయకుల చేతులకు పోయినది ఈ సర్వే నెంబర్లు. ఇది కరెక్ట్ మనం చేస్తేనే రెవెన్యూ సదస్సుకు అనేది వాల్యూ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. దయచేసి
ఇవన్నీ కూడా మీరు తొందరలో ఎంక్వైరీ చేసి ఎవరెవరు ఏ సర్వే నెంబర్లు, నేను చెప్పిన సర్వే నెంబర్లో ఎవరెవరు కబ్జాలో ఉన్నారో ఇవన్నీ నాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నా. కాబట్టి ఇలాంటి గ్రామాల్లో కూడా మొన్న రీసర్వే చేసినారు. 4 అన్నదమ్ములు ఉంటే సరే, పక్కన పొరంపోగు ఉంటుంది. ఆ పొరంపోగులో 5 మంది అన్నదమ్ములు ఉంటే 4 ఒరిజినల్ పట్టా భూమిలో ఉంటాం. సరే మనదే కదా అని చెప్పేసి పొరపాటుతో ఆ రోజు భాగాలు కొట్టుకొని ఆ పక్క నుండి ఎకరో కలపోయిటాం మనం. రీసర్వేలో కొన్ని గ్రామాల్లో ఆ పొలాన్ని కూడా ఇది కూడా నీదే అని చెప్పేసి ఆడ 4 అన్నదమ్ములు ఉన్న ఒరిజినల్ ల్యాండ్ని 4 అన్నదమ్ములకి ఎక్కించి నీకు భూమి లేదని చెప్పేయడం జరిగింది రీసర్వేలో. ఇలాంటి పొరపాట్లు కూడా చాలా జరిగాయి. ఇవన్నీ కూడా పరిష్కరించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అదేవిధంగా ఎల్పీ నెంబర్ అని వచ్చింది ఈ మధ్యలో. ఆ ఎల్పీ నెంబరు ఒకే సర్వే నెంబర్లో 10 మంది రైతులు ఉంటే 10 మందికి ఒకే ఎల్పీ నెంబర్, జాయింట్ ఎల్పీ నెంబర్. మొన్న కలెక్టర్ గారు మీటింగ్ లో కూడా ఈ జాయింట్ ఎల్పీ నెంబర్ లేకుండా రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా డివైడ్ చేసి ఎవరో ఎల్పీ నెంబర్ వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. రీసర్వే అనేది బూటకం. గతంలో జరిగిన రీసర్వే అనేది బూటకం, అదొక నాటకం, జగన్ నాటకం అది. కాబట్టి అవన్నీ పోయి రైతులందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈరోజు మన బాబు గారు సారు ముఖ్యమంత్రి గారు మీ ముందుకు రావడం, మీ ముందుకు పంపించడం జరిగింది. మీ సమస్యలు ఏమున్నా అధికారులకు ఇస్తే ఖచ్చితంగా మీ సమస్యలు తీరుతాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.